ఋతువులు, నేను అపవిత్రుణ్ణి, తల మొదలుకొని అది కాలం వరకు నేను పాపంతో నింపబడి ఉన్నాను. ఆయన తన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన ఎందుకు కనికరం చూపించి, కృప చూపించి ఆయన పరిశుద్ధపరిచాడు. యెషయా ప్రవక్తని పరిశుద్ధపరిచి మరి ఆయన సువార్త పని నిమిత్తం దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి అంటే బలులైనను దహన బలులైనను దేవుడు కోరడు. విరిగి నలిగిన మనసును దేవుడు కోరుకుంటాడు. ఒక రొట్టె ఉందనుకోండి, ఒక రొట్టె ఉంది, ఆ రొట్టెని ఇరిచాము, ఒక 20 ముక్కలు 30 ముక్కలు ఇరిచాము, అవి తింటారు కదా. రొట్టె ఇరవబడితే తింటారు, కొంచెం దీన్ని పక్కన పెడతారు ఎవరు తినరు. అలాగే మనం ఎంత గెలవబడితే అంత ఆశీర్వాదకరంగా ఉంటాం. విరిగి నలిగిన మనసు దేవునికి కావాలి. విరిగి నలిగిన మనసు దేవునికి కావాలి. మన హృదయం ఎప్పుడు ఎరగబడింది అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీది రాతి హృదయమైన దాన్ని మాంసం హృదయముగా దేవుడు మారుస్తాడట. మన హృదయం ఎరగబడాలి. దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త సరి చేసుకుంటూ వచ్చాడు. నేను అపవిత్రమైన పెదవులు గల వాడిని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసిస్తున్నాను, నేను నశించిపోతున్నానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన రక్షించాడు. యెషయా ప్రవక్తని పరిశుద్ధపరిచాడు. యేసు ప్రభుతో పాటు మరొక 2 దొంగలు సిలువ వేయబడినప్పుడు మొదటి దొంగ బహు కఠినంగా అంటూ వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా కాపాడమని చెప్పాడు. చూడండి, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రోగాలు, ఎన్ని ఆటుపోట్లు కొంతమందికి ఎదురైనా కానీ మార్పు అనేది మనసులో వాళ్ళు కాలేరు. కొద్ది సమయానికి ఆ దొంగలు ఇద్దరు చనిపోతారు అని అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించమని కోరుకుంటూ వచ్చాడు. రెండో దొంగ నోరు తెరిచి మాట్లాడుకోవచ్చు. ఏమని అంటే, మనం చేసిన దానికి మనము శిక్ష అనుభవిస్తున్నాము, ఈ శిక్ష మనకు సరి అయింది, ఈ శిక్ష మనకు సరి అయింది, ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పి. హల్లెలూయా. ఈయనలో ఏ పాపము లేదు. మన ఇద్దరు కలిసి అనేక కుటుంబాలను పాడు చేశాం, అనేక జీవితాలని పాడు చేశాం, మనం పాడు చేసుకున్నాం, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము. ఈయన ఏ పాపం చేయలేదు. చూసారా, రెండవ వ్యక్తికి మారు మనసు వచ్చింది. మారు మనసు పొందడానికి సంవత్సరాలు పట్టదు, ఆ క్షణంలోనే. చాలా మంది చెప్తారు, ఒక మనిషి మీద ప్రేమ పుట్టడానికి సంవత్సరాలు అవసరం లేదు, ఒక క్షణం చాలు, ఒక 10 నిమిషాలు చాలు అంటూ ఉంటారు. అలాంటి పనికి మారిన ప్రేమలు ఈ లోకంలో చాలా ఉన్నాయి, అయితే కాదు. అలాగే మారు మనసు పొందడానికి కూడా ఒక్క నిమిషం ఏమా, మారు మనసు పొందడానికి కూడా 1 నిమిషం చాలు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడి సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటూ దేవుడి సన్నిధిలో నడుస్తూ మారు మనసు లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చాలా మంది మరి ఈ రోజుకి కూడా దేవుడు రాకడ కొరకు సిద్ధపాటు లేని వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు కదా, 10 మంది కన్యకలు 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు కూడా పెళ్లి కుమారుని రాకడ కొరకు సిద్ధపడ్డారు లేదా? అందరూ ఎదుర్కొన్నారట. బుద్ధి లేని వాళ్ళు ఎదుర్కొన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎదుర్కొన్నారు. పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గరేమో సిద్ధుల నిండా నూనె ఉంది, బుద్ధి లేని వాళ్ళ దగ్గరేమో కొంచెమే నూనె ఉంది, అసలు లేకుండా లేదు, కొంచెం నూనె ఉంది. ఆ నూనె ఎప్పుడు దాకా ఉంది? పెళ్లి కుమారుడు వచ్చేలోపే ఆ నూనె అయింది. ఆయన ఎదుర్కోవడానికి మళ్ళీ అర్ధరాత్రి నూనె కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని వచ్చేలోపు తలుపు వేయబడింది. తర్వాత తలుపు తట్టినా, కేకలేసినా, ఏడ్చినా, రోధించినా, మొరపెట్టినా వాళ్ళ మొర ఆలకించి పెళ్లి కుమారుడు వాళ్ళ తలుపు తీయాల. కనుక దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. చెప్పు, వింటే వింటారు, లేకపోతే లేదు. చేతనైతే వాళ్ళ కోసం ప్రార్థన చెప్పు. మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేస్తాం. అందుకని అగ్నిలో నుండి అనేకులు మనం విడిపించాలట, అనేక మీద కనికరం పడాలట. మనం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళలో ఏదో ఒక రోజు దేవుడు మార్పు ఇస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద కొండరాళ్ళు విరిగి నదిలో పడితే ఆ నదిలో నీటి వెళుతున్న కొలది ఆ కొండరాయి గుండ్రాయిగా
రాయిగా మార్చు. జలములు రాళ్ళను అరగదీస్తే అలాగే నీ ప్రార్థన ఈ రోజు ఫలించకపోయినా, ఈ సంవత్సరం ఫలించకపోయినా, నీవు జీవితాంతం దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఖచ్చితంగా ఒక రోజు ఫలించి తీరి ప్రియమైన వాళ్ళారా. అంటే మీరు అవిశ్వాసంతో నిరాశగా ఎప్పుడు ఉండదు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏం కోరుకుంటున్నాం తెలుసా? ఆరోగ్యంగా ఉండాలి, ఆస్తులు సంపాదించుకోవాలి. ఆరోగ్యం ఉన్నా, ఆస్తులు సంపాదించుకున్నా భూమి మీద మనం ఇంతకాలం బ్రతకాలని దేవుడు నియమించాడు. తర్వాత ఎన్ని కూడా ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. అందరూ అర్థం సౌందర్యం మోసకరం, ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరాలు ఉండదు, కిరీటం తరతరాలు ఉండదు, ధనం శాశ్వతం కాదు. అశాశ్వతమైన వాటి కొరకు, క్షయమైపోయే వాటి కొరకు మనం కష్టపడకూడదు. అక్షయమైన దేవుని రాజ్యం కొరకు మనం కష్టపడాలి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు చక్కని తీర్మానం చేసుకో. ఇతరులను పరీక్షించడం వదిలేసేసేసి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ఆ సెలవులో దొంగ అంటున్నాడు, మనం చేసిందని మనం శిక్ష అనుభవించాము, ఈయనలో ఏ పాపం లేదని చెప్పి యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంతసేపట్లో మారాడైనా? కొద్ది సమయంలోనే యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ప్రభు నోరు తెరిచాడు. మొదటి దొంగ గట్టిగా మాట్లాడితే నోరు తెరవదు. దేవుడు మనతో మాట్లాడే విధంగా మనం మాట్లాడాలి. విరిగి నలిగిన మనసుతో మాట్లాడాలి. విరిగి నలిగిన మనసుతో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళ? అనేనాడు చర్చికి వెళ్ళాలా, ఇప్పుడు 10 రూపాయలు కానుకలా, ఏ పాస్టర్ గారికి భోజనం పెట్టిన వ్యక్తి కాదు. పశ్చాత్తాపడ్డాడు. ఫైనల్ గా తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. అలాగే చనిపోయిన తర్వాత మనం సరి చేసుకోవాలంటే సరి చేసుకోలేము. బ్రతికుండగానే మనం సరి చేసుకోవాలి. యెషయా ప్రవక్త, నేను ప్రవక్తను కదా, ఒక గొప్ప ప్రాఫిట్ కదా అని అనుకోవట్లేదైనా ఆయన తనను తాను సరి చేసుకుంటూ వచ్చాడు. ప్రభువాడు కూడా ఏమంటాడు? ఆ రక్త మాంసాల్లో పాలు పుక్కులు పొందినప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. దానికి కూడా అదే అంటాడు కదా. ఏమంటాడు? ఒకసారి ఆ పాట చదువుతాం. కీర్తన గ్రంథం 139వ సంకీర్తన 23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. ఏమన్నాడు? దేవా ఎవరికి చెబుతున్నాడు? దావీదు దేవునికి చెబుతున్నాడు. అందుకని ఒక దృష్టికి వాడి నడత మంచిగానే కనపడుతుంట, తొదుకది వర్గానికి కాదు. మన ప్రవర్తన మన దృష్టికి న్యాయమైనది కాదు, సరి అయినదిగానే కనపడుద్ది. నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగానే ఉంటావు, యథార్థవంతుడిగానే ఉంటావు. నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా యథార్థంగానే ఉంటావు. చివరికి అది మరణానికి దారితీసింది, నరకానికి దారితీసింది. కనుక దావీదు లాగా మనం చేయాలి దేవునికి ప్రార్థన. ఏమని చేస్తున్నాడు దావీదు అంటే? దేవా నన్ను పరిశోధించు. ఏం చేసు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను. నీ గురించి నాకు అంత బాగా తెలుసులే అంటామంటే చాలు. ఏం తెలుసు మనకు? ఒక వ్యక్తి గురించి మనం ఏం తెలుసుకోగలుగుతామమ్మా? నీ గురించి నాకు తెలుసు అంటాం. 1-2 విషయాలు తెలిస్తే అంత తెలిసినట్టేనా? అసలు మన గురించి మనకే సరిగా తెలియదు. మనం ఏ టైంలో ఏమైపోతాం మనకే తెలియదు. మన గురించి సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా మన తలలో ఒక వెంట్రుకలను రాలదు. కాబట్టి దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను. నీకు ఆయాస్కరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్యము మార్గము నన్ను నడిపించు. అది నిజమైన ప్రార్థన. చాలా మంది అంటూ ఉంటారు, నేను పాపం చేసుంటే, నేను ఒకవేళ అని ఉంటే, నేనేమైనా తప్పు చేసుంటే ఒప్పుకోరు, డైరెక్ట్ గా ఒప్పుకోరు. అంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లే ఈ పొట్టు తింటుంది అన్నాడు. అంతకుముందు నా శరీరము, నా రక్తము, నా మాంసం అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఇదిగో ఇకపోతే ఈ స్త్రీ నేను తినేవాడిని కాదు, ఈ స్త్రీ ఇచ్చింది నేను తిన్నాను. దేవుని మీదే తప్పు చూపిస్తున్నాడు. అలాగే నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అంటాను. తప్పు మాట్లాడి నన్ను తప్పుగా మాట్లాడుంటే క్షమించే దేవుడు. నేను తప్పు చేశాను అని చెప్పరు, డైరెక్ట్గా చెప్పరు. వాళ్ళ మీద ఏళ్ళ మీద వంకలు పెట్టి సగం మింగుతారు, సగం దిగుతారు. పూర్తిగా ఏది చెప్పరు. ఏమో అక్క అవునా కదా? ఒక విషయాన్ని పూర్తిగా చేస్తే ఏదో ఒకటి చేయొచ్చు, పూర్తిగా ఏది చెప్పరు.
ఆకాను ఒక ఆయన దొంగతనం చేశాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు, చచ్చిపోయారు. చాలా 18 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన దాకా నోరు తెరదు. కొంతమంది చివరి దాకా వచ్చిన దాకా నోరు తెరదు. అలాగే సమస్య వచ్చిన దాకా మనం ఆగకూడదు. తప్పిదమ్ములు దాచువాడు వర్గలడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని దగ్గర పొందుతాడు. ఏంటంటే తప్పులు ఒప్పుకుంటారు, వాటిని విడిచిపెట్టడం. తప్పని తెలిసి విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకుంటే దేవుని యొక్క కనికరం మనం పొందుతాం. సరే, మంచిది. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా చేయడానికి రాలా, మనల్ని రక్షించడానికి, నిత్యనరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఏ మనుషుడు నశించుట దేవుని చిత్తమో అందరూ అతను బాగా మనసుతుంది నిత్య జీవానికి వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు వారు పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. కాబట్టి దావీదు, అయ్యా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎదురున్నదేమో ఒకసారి పరిశోధించి తెలుసుకొని మరి దేవుడు తన సన్నిధిలో సమయం దొరికిన కొలది ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా మనం సమర్థించుకోవద్దు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారుగా ఉంటున్నారు. దేవుడు నీకు మహిమని ఇవ్వాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు చేసిన పాపాలు, బలహీనతలు, నీకు గుర్తుకొచ్చిన ప్రతి పాపాన్ని కూడా జక్కయ్య అన్యాయంగా తీసుకుంటే 400 చెల్లించాడు, ఆస్తిని సగభాగం పేదలకు ఇచ్చాడు. ఆయనకు వచ్చిన మార్పు గ్రామానికి తెలిసింది, తన కుటుంబీకులకు తెలిసింది. అలాగే నేను మారానని చెప్పుకోవటం కాదు, మన మార్పు అనేది మన వారికి తెలియాలి, ఇరుగు పొరుగు వారికి తెలియాలి. మనం మారినట్టు మనం చెప్పుకోవటం కాదు, బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు మనసు మార్చుకోవడం. కాబట్టి మీరు మార్పు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ప్రవక్తలు సైతం వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు పరిపూర్ణంగా మార్చబడ్డారు కనుక మనం కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం సరి చేసుకుంటూ పరిశుద్ధులుగా ఉంటే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మను దయచేయాలని మాట్లాడుతున్నాను.